Second slide. Okay, students. Good afternoon. Good afternoon to everybody. We are going to explain today. We are going to explain today problem number 5. ఇది మనకు భాగస్తుని ప్రవేశము నుంచి ఒక చాప్టర్ నుంచి భాగస్తుని యొక్క మూలధన ఖాతాలను మనం తయారు చేస్తున్నాం బేట. ఈ యొక్క భాగస్తుని ప్రవేశము ప్రాబ్లమ్స్ అనేవి మనకు 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇందులో ముఖ్యంగా మనము ఏమేమి ఖాతాలు, పునర్మూల్యాంకన ఖాతా, నగదు ఖాతా, నగదు లేదా బ్యాంకు ఖాతా, అలాగే గుడ్విల్ ఖాతా, మరియు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే గుడ్విల్ ఖాతాతో పాటు సింపుల్గా భాగస్తుని మూలధనం ఖాతాలు, అలాగే ఆస్తి అప్పుల పట్టికని మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది బేట. ఈ యొక్క భాగస్తుని ప్రవేశం సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి చూడండి 5th ప్రాబ్లం క్వశ్చన్ ఏముందో విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ కామా భాగస్తులు వారు సంస్థ లాభ నష్టాలను 4:1 పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020. ఓకేనా? ఇవేంటివి? అప్పులు మొత్తం రూపాయలు, ఓకేనా, అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఇది ఆస్తి అప్పుల పట్టిక. ఇందులో మూలధనాలు, ఎక్స్ యొక్క మూలధనం ఎంత ఉంది? 50,000. వై యొక్క మూలధనము 1,30,000. సాధారణ రిజర్వ్ 30,000 రూపాయలు. లాభ నష్టాల ఖాతా 10,000 రూపాయలు. అలాగే రుణదాతలు 25,000. చెల్లింపు బిల్లులు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది బేట. దాంతోపాటు ఆస్తులు తీసుకున్నట్లయితే ఫర్నిచర్ 40,000 రూపాయలు, సరుకు 80,000 రూపాయలు, వసూలు బిల్లులు 20,000 రూపాయలు, రుణగ్రస్తులు 60,000 రూపాయలు. అలాగే బ్యాంకు విలువ కూడా 50,000 ఇవ్వడం జరిగింది. అంటే ఇది గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆస్తి అప్పుల పట్టిక. ఓకేనా? గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆస్తి అప్పుల పట్టిక. కాబట్టి ఇందులో అప్పుల యొక్క మొత్తం విలువ 2,50,000, అలాగే ఆస్తుల యొక్క మొత్తం విలువ కూడా 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మనకు. ఇందులో మిస్టర్ జెడ్ ని నూతన భాగస్తులుగా చేర్చుకున్నారు. ఎప్పుడు? ఏప్రిల్ 1, 2020. అయితే జెడ్ మూలధనంగా 60,000, గుడ్విల్ గా 40,000 రూపాయలు తీసుకొని రావాలి. ఎవరు తీసుకురావాలి? ఇక్కడ జెడ్ అనే భాగస్తులు తీసుకొని రావాలి. అయితే ఇక్కడ ఆస్తుల విలువ ఏమిటో, ఫర్నిచర్ విలువ 50,000, సరుకు విలువ 78,000, రుణగ్రస్తులు 58,000. గుడ్విల్ మొత్తాన్ని సంస్థలోనే ఉంచాలి. అంటే ఇక్కడ గుడ్విల్ ని సంస్థలో నుంచి బయటకు తీసుకెళ్ళిపోవడానికి అవకాశం లేదు. కేవలం ఈ గుడ్విల్ మొత్తాన్ని కూడా సంస్థలోనే ఉంచేయమని చెప్తున్నాడు. అంటే దాదాపుగా ఇంతవరకు మనం చేసినటువంటి ఏ ప్రాబ్లంలో కూడా గుడ్విల్ ని సంస్థలో నుంచి పాత భాగస్తులు తీసుకొని వెళ్ళడం జరగలేదు బిడ్డ. ఇప్పటి వరకు ఏ యొక్క భాగస్తులు సంస్థల నుంచి ఈ గుడ్విల్ ని తీసుకొని వెళ్ళడం జరగలేదు ఇక్కడ. కాబట్టి అలాగే ఇక్కడ కూడా గుడ్విల్ మొత్తాన్ని సంస్థలోనే ఉంచడానికి క్లియర్ మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే కూడా మనకు ముఖ్యంగా ఆస్తుల వివరాలలో ఫర్నిచర్ 50,000 ఇచ్చాడు. అవునా? ఫర్నిచర్ 50,000 ఆల్రెడీ పాత ఆస్తి గత సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పట్టికలో ఫర్నిచర్ విలువ ఎంత ఉంది? 40,000 రూపాయలు ఉంది. ఫర్నిచర్ విలువ ఎంత ఉంది? 40,000. మరి ఇక్కడ ఎంత ఉంది? 50,000. అంటే ఏమైంది? సంవత్సరం అయిపోయేసరికి ఫర్నిచర్ యొక్క విలువ 10,000 రూపాయలు పెరిగింది. 10,000 రూపాయలు ఫర్నిచర్ యొక్క వెలిగింది. పెరిగినటువంటి విలువను ఎక్కడ రాస్తామో? పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే సరుకు విలువ ఇక్కడ ఎంత ఉంది? 78,000 రూపాయలు ఉంది. మరి ఇక్కడ ఎంత చూపిస్తుంది బేట? 80,000 రూపాయలను చూపిస్తుంది. అంటే సరుకు విలువ గత సంవత్సరం ముగింపు ఆస్తి అప్పుల పట్టికలో 80,000 రూపాయలు ఉంటే ప్రజెంట్ విలువ ఎంత చూపిస్తుంది మనకు? 78,000 రూపాయలని చూపిస్తుంది. అంటే 2,000 రూపాయల విలువ ఏమైంది బేట? తగ్గింది. ఇక్కడ 2,000 రూపాయల విలువ తగ్గింది.
అలాగే నెక్స్ట్ రుణగ్రస్తుల విలువ ఎంత ఉంది ఇక్కడ 58,000. అయితే ఇంతకుముందు ఎంత ఉంది మన రుణగ్రస్తుల విలువ 60,000 రూపాయలు ఉంది. అంటే 60,000 నుండి 50,000 తగ్గింది. అంటే ఎంత తగ్గింది మన ఇక్కడ 2,000 రూపాయలు కూడా రుణగ్రస్తుల విలువ తగ్గింది. ఇక్కడ రుణగ్రస్తుల విలువ అనేది ఎప్పుడు తగ్గుతుంది? మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే ఆ విధంగా రుణగ్రస్తు విలువ అనేది తగ్గుతుంది. అంటే దీన్ని ఏమని చెప్తామో రాని బాకీలు అని చెప్తాం బిడ్డ. ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ? రాని బాకీలు అని చెప్పడం జరుగుతుంది ఇందులో. కాబట్టి ఆ యొక్క రాని బాకీల విలువ 2,000 రూపాయలు ఇక్కడ క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు మనము ఈ యొక్క భాగస్థ సంస్థ యొక్క ఎక్స్ కామా వై భాగస్థ సంస్థ లాభం 4:4 నిష్పత్తి 1:10లో పంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆవర్జ ఖాతాలను తయారు చేయాలి. ఏంటి ఆవర్జ ఖాతాలు? ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతా, సెకండ్ నగదు లేదా బ్యాంక్ ఖాతా, థర్డ్ వన్ గుడ్ విల్ ఖాతా, ఫోర్త్ వన్ భాగస్థుల మూలధన ఖాతాలు, ఫిఫ్త్ వన్ ఏంటిది? సింపుల్ గా చెప్పుకున్నట్లయితే ఆస్తి అప్పుల పట్టిక, నూతన ఆస్తి అప్పుల పట్టికని కూడా మనం ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది బిడ్డ. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాము? పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనాని మనము వేసుకోవాలా. ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, రాయండి. ఇక్కడ వివరాలు మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మొత్తం రూపాయలని మనము ఇక్కడ రాయడం జరుగుతుంది బేట. ఓకేనా? కాబట్టి ఇక్కడ కుడి చేతి వైపు క్రెడిట్ని చూపిస్తాము, ఎడమ చేతి వైపు డెబిట్ను చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇందులో ఏమని రాస్తాం మరి? వివరాలు. ఓకేనా? నెక్స్ట్ మొత్తం రూపాయలు, మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మొత్తం రూపాయలు. ఓకేనా బిడ్డ? ఇది మనకున్నటువంటి పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనా. కాబట్టి ఇక్కడ రాయండి, పునర్మూల్యాంకన ఖాతా. ఈ ఖాతా బిడ్డ పునర్మూల్యాంకన ఖాతా. సో ఈ పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు ఏం చేస్తామో, ఆస్తి యొక్క విలువ తగ్గినట్లయితే పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఆస్తి యొక్క విలువ తగ్గినట్లయితే పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున మనము నమోదు చేయడం జరుగుతుంది బేట. ఓకేనా? కాబట్టి మరి ఆస్తి యొక్క విలువ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేస్తాము ఇక్కడ. పునర్మూల్యాంకన ఖాతాలో ఏం చేస్తున్నాం ఇక్కడ మనము? క్రెడిట్ వైపున నమోదు చేస్తాము ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో ఈ సర్దుబాట్లలో కేవలం ఆస్తులకు సంబంధించిన సర్దుబాట్లు మరియు అప్పులకు సంబంధించిన సర్దుబాట్లు మాత్రమే ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో మనము నమోదు చేయవలసి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనకు ఆస్తుల వివరాలు ఇవ్వడం జరిగింది. ఆస్తుల పెరుగుదల మరియు ఆస్తుల యొక్క విలువ తరుగుదలను కూడా అందులో ఇవ్వడం జరిగింది బేట. అందులో మొట్టమొదటి ఏమిటండి? ఫర్నిచర్ 50,000 రూపాయలు ఉన్నది. అవునా? అంటే ప్రజెంట్ విలువ అంటే ఇప్పుడు ఏప్రిల్ 1, 2020 ఫర్నిచర్ యొక్క విలువ ఎంత ఉంది? 50,000. అంటే అంతకంటే ముందు ఎంత ఉంది? మరి ఫర్నిచర్ విలువ 40,000 రూపాయలు ఉంది. అంటే అంతకంటే ముందు అంటే ప్రీవియస్ ఇయర్ లో 40,000 రూపాయలు ఉంటే ప్రజెంట్ ఇయర్ లో ఎంత ఉంది? 50,000. అంటే ఏమైంది? ఫర్నిచర్ యొక్క విలువ పెరిగింది ఇక్కడ. కాబట్టి మనం ఎక్కడ రాసుకున్నామో పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున బై ఫర్నిచర్ ఖాతా ప్రజెంట్ విలువ 50,000 రూపాయలు, గతం యొక్క ఫర్నిచర్ విలువ 40,000 తీసేస్తే ఎంత విలువ పెరుగుతుంది బేట? 10,000 రూపాయల ఫర్నిచర్ యొక్క విలువ పెరిగింది ఇక్కడ. 10,000 రూపాయల ఫర్నిచర్ విలువ పెరిగింది. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిన ఇక్కడ? సరుకు.
సరుకు విలువ ఎంత 78,000. ఇందులో ఎంత చూపిస్తుంది 80,000 రూపాయలని చూపిస్తుంది. అంటే 80,000 గతంలో ఉంటే ప్రజెంట్ గా ఎంత ఉంది కేవలం 78,000 రూపాయల ఉంది. అంటే సరుకు విలువ ఏమైంది మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా సరుకు విలువ అనేది తగ్గింది. ఎంత తగ్గింది బేటా 2,000 రూపాయలకు తగ్గింది. కాబట్టి ఆస్తులు తగ్గినప్పుడు ఎటువైపున నమోదు చేసుకోవాలి మనము డెబిట్ వైపున. కాబట్టి రాయండి టు సరుకు ఖాతా. ఓకేనా, గతంలో సరుకు యొక్క విలువ 80,000 రూపాయలు ఉంటే ఈ ప్రజెంట్ గా 78,000 రూపాయలు ఉంది. అంటే 80,000 నుంచి 78,000 తీసేసి ఎంత పెట్టా మనకు 2,000. అంటే 2,000 రూపాయల సరుకు విలువ తగ్గింది. ఓకేనా బేటా 2,000 రూపాయల సరుకు విలువ ఏమైంది ఆటోమేటిక్ గా తగ్గిపోయింది ఇక్కడ. కాబట్టి ఆ తగినటువంటి విలువని మనం అక్కడ చూపించడం జరిగింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటిది రుణగ్రస్తులు 58,000. అంటే రుణగ్రస్తులు అంటే ఏంటిది ఇది ఆస్తి. అంటే ఇక్కడ రుణగ్రస్తులు ప్రజెంట్ విలువ 58,000 చూపిస్తే గతంలో ఉన్న విలువ ఎంత చూపిస్తుంది 60,000 రూపాయలని చూపిస్తుంది. అంటే ఏమైంది రుణగ్రస్తుల యొక్క విలువ తగ్గింది. ఇక్కడ రుణగ్రస్తుల యొక్క విలువ తగ్గింది. కాబట్టి మనం ఏం చేయాలి పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఆస్తి విలువ తగ్గితే డెబిట్ వైపు, ఆస్తి విలువ పెరిగితే క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. కాబట్టి ఇక్కడ రాయండి టు రుణగ్రస్తుల ఖాతా. ఓకేనా బిడ్డ, గతంలో రుణగ్రస్తుల విలువ ఎంత ఉంది 60,000 రూపాయలు మైనస్ ప్రజెంట్ విలువ 58,000. 60,000లో నుంచి 58,000 తీసేస్తే రుణగ్రస్తుల విలువ తగ్గింది ఎంత 2,000 రూపాయలు బేట. 2,000 రూపాయలు రుణగ్రస్తుల విలువ తగ్గింది కదా. సో ఓవరాల్ గా గుడ్విల్ పత్రాలు సంవత్సరం అవుతున్నాడు అది తీసుకోమని అవసరం లేదు కదా. కాబట్టి పునర్మూల్యాంకన ఆస్తులని ఆస్తి యొక్క పెరిగిన విలువను అప్పు యొక్క తగ్గిన విలువని డెబిట్ వైపున పెరిగిన విలువని క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఎటువైపు ఎక్కువ ఉంది ఫర్నిచర్ యొక్క పునర్మూల్యాంకన కదా మొత్తము డెబిట్ వైపు కాకుండా క్రెడిట్ వైపు ఎక్కువ ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది పునర్మూల్యాంకన లాభం. కాబట్టి ఇక్కడ రాయండి టు పునర్మూల్యాంకన లాభం. ఓకేనా, సో లాభాన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయడం క్రెడిట్ వైపు ఉన్నటువంటి మొత్తాన్ని కూడాలి. ఎంత వస్తుంది మనకు క్రెడిట్ వైపు మొత్తం విలువ 10,000 రూపాయలు. కాబట్టి పునర్మూల్యాంకన లాభం ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ మైనస్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు పునర్మూల్యాంకన ఇంగ్లీష్ ఏమంటారు రెవల్యూషన్ ప్రాఫిట్ అంటాము. ఓకేనా, రెవల్యూషన్ ప్రాఫిట్. సో క్రెడిట్ విలువ ఎంత ఉంది అక్కడ 10,000 రూపాయలు చూస్తుంది. 2+1 ఎంత 4,000 డెబిట్ విలువ. సో తీసేసి ఎంత వస్తుంది మనకు 6,000. ఈ 6,000 రూపాయలు ఏంటిది పునర్మూల్యాంకన ఖాతా యొక్క లాభం ఎంత 6,000. సో మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది విలువ 6 నుండి 8 2 10 10,000 రూపాయలు. అంటే ఓవరాల్ గా పునర్మూల్యాంకన ఖాతా అనేది 10,000 రూపాయల లాభాన్ని ఇక్కడ చూపించడం జరిగింది మనకి ఇక్కడ. ఓకేనా, కాబట్టి పునర్మూల్యాంకన లాభాన్ని ఏం చేస్తాం మనము పాత భాగస్తులకి ఇక్కడ వారి యొక్క భాగస్తుల సంబంధించినటువంటి పట్టికలో మనం వారికి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ పట్టిక బిడ్డ భాగస్తుల యొక్క మూలధనం ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క మూలధనం ఖాతాలో వారికి జమ చేయడం జరుగుతుంది పునర్మూల్యాంకన లాభాన్ని. ఎలా పంచుతాము పాత భాగస్తులకు ఉన్నటువంటి 4:1 వాటిని పంచడం జరుగుతుంది బేట. ఓకేనా, సో దీని తర్వాత మనం నెక్స్ట్ చేయవలసినటువంటి ఖాతా ఏంటిది బేట నగదు లేదా బ్యాంకు ఖాతా. ఏం ఖాతా అది నగదు లేదా బ్యాంకు ఖాతా. ఓకేనా, కాబట్టి తీసుకోండి రాయండి నగదు లేదా బ్యాంకు ఖాతా. ఓకేనా, ఎడమ చేతి వైపు డెబిట్, అలాగే ఇక్కడ ఏం రాస్తాము వివరాలు మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మొత్తం
రూపాయలు ఇక్కడ క్రెడిట్. అంటే నగదు లేదా బ్యాంక్ ఖాతా అనేది వాస్తవిక ఖాతా. ఇక్కడ వాస్తవిక ఖాతా ఏం చెప్తుంది? సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయమంటుంది, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయమని చెప్తుంది బేట. ఓకేనా? కాబట్టి సంస్థలోకి నగదు వచ్చినా డెబిట్ చేయాలి, నగదు కాకుండా ఏదైనా బ్యాంక్ ద్వారా ఏదైనా నగదు వచ్చినప్పుడు మనం ఇక్కడ డెబిట్ లో నమోదు చేసుకోవాలి. మరి సంస్థ నుంచి నగదు పోతే ఏం చేస్తాం బేట? మనము క్రెడిట్ లో నమోదు చేసుకోవాలి. వస్తేనేమో డెబిట్, పోతేనేమో క్రెడిట్. అయితే ఈ యొక్క నగదు లేదా బ్యాంక్ ఖాతాలో ప్రారంభపు నిల్వ లేదా తెచ్చిన నిల్వ ఎక్కడ సైడ్ చూపిస్తుందా అంటే డెబిట్ వైపున చూపిస్తుంది. ప్రారంభం నిల్వ లేదా తెచ్చిన నిల్వ అనేది ఎక్కడ చూపిస్తుంది? డెబిట్ వైపున. కాబట్టి ఇక్కడ రాయండి టు తెచ్చిన నిల్వ. ఓకేనా బేటా? ఏ నిల్వ? టు తెచ్చిన నిల్వ. ఎంత మరి ఎలా ఎక్కడ ఉంటుందా తెచ్చిన నిల్వ అంటే పాత ఆస్తి అప్పుల పట్టికలో. ఓకేనా? మనకు చూడండి పాత ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు బ్యాంకు నిల్వ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు నిల్వనే గత సంవత్సరంలో ముగింపు కాబట్టి ఈ సంవత్సరానికి ఏమని చెప్తాం మనము? ప్రారంభం అని చెప్పడం జరుగుతుంది. గత సంవత్సరం యొక్క ముగింపు ఈ సంవత్సరానికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఎంత తీసుకుంటాం? ఇక్కడ బ్యాంకు ఎంత ఉంది? 50,000. కాబట్టి ఆ 50,000 రూపాయలని నగదు లేదా బ్యాంకు సంబంధించినటువంటి ప్రారంభపు నిల్వగా మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నగదు లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించి సంవత్సరానికి ఏదైనా నగదు వచ్చిందా లేదా సంవత్సరం నుంచి వెళ్ళిందా అనేది మనము సర్దుబాటులో చూసుకోవాలి. చూడండి ఫస్ట్ సర్దుబాటు Z మూలధనంగా 60,000 రూపాయలను, గుడ్ విల్ గా 40,000 రూపాయలు తేవాలి. ఎలా తెస్తున్నారు? వాళ్ళు నగదులో తెస్తున్నారు ఇక్కడ. ఓకేనా? కాబట్టి మనం నగదులో తెచ్చినప్పుడు మనం ఎందులో నమోదు చేస్తాం? దాన్ని నగదు ఖాతాలో నమోదు చేస్తాం. నగదు దానిని నగదు ఖాతాలోనే నమోదు చేస్తాం కాబట్టి మనం ఎక్కడ నమోదు చేయాలి? డెబిట్ వైపున. ఎలా నమోదు చేస్తాం బేట? మరి టు Z మూలధనం ఖాతా. ఎంత తెచ్చింది? మూలధనంగా 60,000 రూపాయలు తెచ్చిండు బేట. ఓకేనా? అలాగే ఇంకేం తెచ్చిండు? టు Z గుడ్ విల్. గుడ్ విల్ ఖాతా. గుడ్ విల్ గా ఎంత తెచ్చిండు? 40,000 రూపాయలు తీసుకొచ్చిండు. ఓకేనా? మూలధనంగా 60,000, గుడ్ విల్ గా 40,000 రూపాయలను తీసుకొని రావడం జరిగింది. అయితే ఓవరాల్ గా నగదు లేదా బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం విలువ ఎంత ఉంది బేట? నగదు లేదా బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి మొత్తం విలువ ఎంత? 1,50,000 రూపాయల విలువ నగదు లేదా బ్యాంకు ఖాతాలో ఉంది. ఓకేనా? అయితే దానిని నిల్వ తీర్చాలి కాబట్టి సంవత్సరం నుంచి ఎలాంటి నగదు వెళ్ళలేదు కాబట్టి ఏముంటుంది? టోటల్ ఏదైతే ఉందో అదే తేల్చిన నిల్వ వస్తుంది. టోటల్ ఎంత ఉంది? 1,50,000. అదే తేల్చిన నిల్వ అవుతుంది ఇక్కడ. బై తేల్చిన నిల్వ ఎంత బేట? 1,50,000. తేల్చిన నిల్వ ఎంత చూపిస్తుంది? 1,50,000 రూపాయలు. కాబట్టి మొత్తం కూడా ఇటువైపు కూడా సో ఎంత వస్తుంది? మొత్తం కూడితే 1,50,000 రూపాయలని చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఏమని రాస్తున్నప్పుడు మరి మనం ఇక్కడ టు తెచ్చిన నిల్వ ఎంత? గతంలో ఉన్న ముగింపు ఈ సంవత్సరానికి ఏమైతుంది? ప్రారంభం. కాబట్టి 1,50,000 రూపాయలు ప్రారంభం నిల్వ బ్యాంకు ఖాతా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి తెచ్చిన నిల్వ ఎంత? బ్యాంక్ యొక్క మొత్తము 1,50,000. ఈ 1,50,000 రూపాయలు ఎక్కడ చూపిస్తామంటే మనము నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు బ్యాంకుకు సంబంధించిన ఉంది కదా బ్యాంకు ఖాతా, ఆ బ్యాంక్ సంబంధించి 50,000 బదులుగా 1,50,000 రూపాయలు మనం అక్కడ చూపించడం జరుగుతుంది. ఎంత చూపిస్తామట? 1,50,000 రూపాయలను చూపించడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇది 1,50,000 ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున బ్యాంకు 50,000 బదులుగా 1,50,000 రూపాయలు తీసుకుంటాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం చేస్తున్నటువంటి ఇంకొక ఖాతా ఏంటిదిగా గుడ్ విల్ ఖాతా. ఏం ఖాతా బేటా? గుడ్ విల్ ఖాతా.
రాయండి. గుడ్ విల్ ఖాతా. ఇక్కడ ఏమొస్తుంది మనకు? డెబిట్. డెబిట్. ఇక్కడ క్రెడిట్. ఇక్కడ ఏం రాస్తాం మరి? వివరాలు మొత్తం, వివరాలు మొత్తం. ఓకేనా? ఇది గుడ్ విల్కి సంబంధించినటువంటి నమూనా. ఓకేనా? దీంట్లో ఏం చేయాలి? నూతన భాగస్వామ్యం తీసుకొచ్చినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ యొక్క గుడ్ విల్ని ఈ యొక్క గుడ్ విల్ ఖాతాలో క్రెడిట్ వైపున నగదుగా తీసుకొస్తే బై నగదు ఖాతా అని నమోదు చేస్తాం. ఎలా నమోదు చేస్తామో? బై నగదు ఖాతా. కాబట్టి గుడ్ విల్ ఎలా తీసుకొచ్చి? నగదుగా తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ రాయండి బై నగదు ఖాతా. ఓకేనా బేటా? బై ఏ ఖాతా? నగదు ఖాతా. ఈ నగదు ఖాతా ఎంత తీసుకొచ్చిన ఆయన? 40,000 రూపాయలు. 40,000 రూపాయల గుడ్ విల్ ని తీసుకొచ్చాను. ఈ 40,000 రూపాయల గుడ్ విల్ ని మనం ఏం చేస్తాము? పాత భాగస్వామైనటువంటి ఎక్స్ అండ్ వైకి వారి యొక్క నిష్పత్తిలో, నిష్పత్తి ఏంటిది? 4:1. 4:1లో పంచడం జరుగుతుంది. దేన్ని పంచుతాము? కొత్త భాగస్వామి తీసుకొచ్చినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ ని పాత భాగస్వామి యొక్క లాభ నష్టాల నిష్పత్తి 4:1 ప్రకారం పంచడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి రాయండి ఇక్కడ 4:1. ఓకేనా? రాయండి. ఫస్ట్ ఎవరైనా 2x ఖాతా. కాబట్టి x భాగస్వామి కాబట్టి 2x ఖాతా. గుడ్ విల్ విలువ ఎంత? 40,000 రూపాయలు ఇంటూ x ఉన్నటువంటి షేర్స్ ఎన్ని? 4. ఓకేనా? సంస్థలో మొత్తం షేర్స్ ఎన్ని? 5. 5 × 5, 5 8లో 40. ఓకేనా? సో 4 8లో 32. 32,000 రూపాయలు ఎక్స్కి, అలాగే 2y ఖాతా. ఓకే. సో 40,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇంటూ ఓకే 40,000 రూపాయలు ఇంటూ 40,000 రూపాయలు ఇంటూ 1/5. ఓకేనా? 5 × 5, 5 8లో 40. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? నాకు వైకి 8,000 రూపాయలు. సో మొత్తం కూడితే 40,000 రూపాయలు డెబిట్ వైపు, అలాగే 40,000 రూపాయలు క్రెడిట్ వైపున గుడ్ విల్ యొక్క విలువ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా? డెబిట్ వైపు 40,000, అలాగే క్రెడిట్ వైపున కూడా 40,000 రూపాయల గుడ్ విల్ విలువను చూపించడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే. సో దీంతో పాటు మనకి పునర్మూల్యాంకన ఖాతా అయిపోయింది, అలాగే నగదు లేదా బ్యాంకు ఖాతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసినటువంటి ఖాతా ఏంటిదిగా? భాగస్తుని మూలధనం ఖాతాను మనం తయారు చేయాలి. ఏ ఖాతాని? భాగస్తుని మూలధనం ఖాతా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ తీసేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ తీసుకుంటాం మనం భాగస్తుని మూలధనం ఖాతా.
రైట్ భాగస్తుల మూలధనం ఖాతా. సో ఫస్ట్ డెబిట్ వైపున వివరాలు, అలాగే ఇక్కడ ఎక్స్, తర్వాత వై, అలాగే జెడ్. ముగ్గురు బాస్ ఉన్నారు కాబట్టి 3 ఖాతాలను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే మళ్ళీ వివరాలు, ఇందులో ఎక్స్, వై అండ్ జెడ్ ముగ్గురిని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకేనా. రాయండి డెబిట్ వివరాలు ఎక్స్ వై జెడ్, వివరాలు ఎక్స్ వై జెడ్, ఇక్కడ క్రెడిట్. ఓకేనా. ఇక భాగస్థుల మూలధనం ఖాతాలో మనం మొట్టమొదటిగా ఏం తీసుకుంటాం బేట, క్రెడిట్ వైపున భాగస్థు తెచ్చిన నిల్వ తీసుకున్నాం. ఎందుకు ఇది భాగస్థులు గత సంవత్సరం ఉన్నటువంటి మూలధనం ఏదైతే ఉందో ఆ మూలధనాన్ని ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. భాగస్థుల యొక్క గత సంవత్సరంలో ఉన్నటువంటి పాత భాగస్థుల మూలధనాలను ఇందులో తెచ్చిన నిల్వగా తీసుకోవడం జరుగుతుంది బేట. పాత భాగస్థుల మూలధనాన్ని తెచ్చిన నిల్వగా తీసుకుంటాం. కాబట్టి రాయండి ఇక్కడ బై తెచ్చిన నిల్వ. ఎక్కడిది ఎక్స్ 50,000, వై 1,30,000 ఏదైతే ఉందో అదే దానిని ఇక్కడ మనము తెచ్చిన నిల్వగా తీసుకుంటున్నాం. కాబట్టి రాయండి ఎక్స్ 50,000 రూపాయలు, వై 1,30,000 రూపాయలు, జెడ్కి ఏమీ లేదు. నెక్స్ట్ గుడ్ విల్ బై గుడ్ విల్. ఆల్రెడీ గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్స్కి ఎంత వచ్చింది 32,000 వచ్చింది, వైకి 8,000 వచ్చింది. కాబట్టి ఇక్కడ రాయండి 32,000 రూపాయలు, ఇక్కడ వైకి 8,000 రూపాయలు, జెడ్కి ఏం లేదు. అలాగే బై సాధారణ రిజర్వ్. సాధారణ రిజర్వ్ అనేది ఏంటిది పెట్టింది, అప్పు. అప్పుడు కూడా పంచుకోవాలి. కొత్త భాగస్తులు కొత్త భాగస్తులు వచ్చినప్పుడు పాత భాగస్తులు ఆస్తితో పాటు అప్పులను కూడా పంచుకోవడం జరుగుతుంది సంస్థలో ఉన్నటువంటి ఎక్కువ విలువను. ఓకేనా. కాబట్టి వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటిది 4:1లో పంచుకుంటారు వాళ్ళు. ఏ నిష్పత్తి 4:1లో పంచుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ. ఓకేనా బిడ్డ. కాబట్టి సాధారణ రిజర్వ్ యొక్క విలువ ఎంత ఉంది మనకి అక్కడ 30,000 రూపాయలు. కాబట్టి 30,000 రూపాయలు ఇంటూ ఎక్స్ యొక్క విలువ 4/5, వై యొక్క విలువ 1/5. అంటే ఎక్స్ సంబంధించిన షేర్స్ అన్ని 4, వైకి సంబంధించిన షేర్స్ అన్ని 1. అంటే ఎక్స్కు 4 వాటాలు ఉంటే వైకి ఉన్నటువంటి వాటాలన్నీ 1. కాబట్టి 4/5, 1/5. ఇక్కడ 5 ఎక్కడిది సంవత్సరం ఉంటే మొత్తం వాటాలన్నీ 5. ఓకేనా. సో కాబట్టి 5 ఎక్కం 5, 5 8లో 40. సారీ 5 6 30, 5 6లో 30. ఓకేనా. సో 6 4లో 24, 6 4 24, 1 6 6. ఇక్కడ 6,000 రూపాయలు, అక్కడ 24,000 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ బై లాభ నష్టాల ఖాతా. బై లాభ నష్టాల ఖాతా. ఓకేనా. లాభ నష్టాల ఖాతా యొక్క విలువ ఎంత ఇచ్చింది బేట 10,000. కాబట్టి 10,000 రూపాయలు ఇంటూ సేమ్ ఇలాగే 4/5, 1/5. 5 ఎక్కం 5, 5 2లో 10. ఎంత వస్తుంది 2,000. 4 2లో
8,000 రూపాయలేమో ఎక్స్కి, ఒక్క రెండు 2,000 రూపాయలేమో వైకి. ఓకేనా బేట? నెక్స్ట్ పునర్మూల్యాంకన లాభం బై పునర్మూల్యాంకన లాభం. ఓకేనా? మన పునర్మూల్యాంకన లాభం ఎంత వచ్చింది బేట? 6,000 రూపాయల పునర్మూల్యాంకన లాభం వచ్చింది. ఈ 6,000 రూపాయల పునర్మూల్యాంకన లాభాన్ని ఏం చేయాలి మనము? పాత భాగస్తులకి వారి యొక్క ఉన్నటువంటి నిష్పత్తి ఏంటిది? 4:1 ప్రకారం మనం ఇక్కడ పంచడం జరుగుతుంది బేట. కాబట్టి పంచండి అక్కడ 6,000 రూపాయలు ఇంటూ 4/5, 1/5. ఓకేనా? ఓకే, 5 ఎక్కం 5, 5 ఎక్కం 5 2 ఎంత వస్తుంది ఇక్కడ? 1,200. 12 48 అంటే 4,800 రూపాయలేమో ఎక్స్కి. సో అలాగే 1,200 రూపాయలేమో వైకి పునర్మూల్యాంకన లాభాన్ని మన ఇక్కడ పంచడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏముంది చివరిగా? బై నగదు ఖాతా. ఏం చేస్తున్నాము? నగదు ఖాతా అంటే ఏంటిది బిడ్డ? జెడ్ మూలధనం. ఓకేనా? నగదు ఖాతాని దేనిలో రాస్తాము? జెడ్ యొక్క మూలధనాన్ని నమోదు చేయడానికి. అంటే ఎందులో నమోదు చేస్తుంది దీన్ని? కేవలం జెడ్ యొక్క మూలధనం, జెడ్ యొక్క సంబంధించిన ఖాతాలో మాత్రమే నమోదు చేసాం. జెడ్ యొక్క మూలధనం ఎంత? 60,000 రూపాయల మూలధనం ఇక్కడ. ఓకేనా? సో మొత్తాన్ని మనం టోటల్ చేస్తాం. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదెంత? 60,000 రూపాయలు. అలాగే ఇక్కడ 200, 8 2 10 16, 1 17, ఇక్కడ 4, ఇక్కడ 1 1,47,000. 0 0 8 18. ఓకేనా? ఓకే, 5 3 8 2 10 11, 1,18,800. సో సంస్థలో నుంచి ఎలాంటి నగదు కానీ ఎలాంటి గుడ్విల్ కానీ వెళ్ళలేదు కాబట్టి భాగస్వామ్య ముద్రణ కదా డెబిట్ వైపు ఏమి రాలేదు. మరి ఏం తీసుకుంటాం ఫైనల్ గా? టు తేల్చిన నిల్వ తీసుకుంటాం. టు తేల్చిన నిల్వ. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మొత్తం ఏదైతే ఉందో ఇదే మొత్తం టోటల్ ఇక్కడ XYZ కి తేల్చిన నిల్వ అవుతుంది. ఎంత పెట్టాలి? X కి 1,18,800, Y కి 1,47,200, Z కి 60,000 రూపాయలు. ఓకేనా? సో మొత్తం టోటల్ 60,000, 1,47,200, 1,18,800. ఓకేనా? సో చివరిగా బై తేల్చిన నిల్వ. ఫైనల్ ఉన్నటువంటి నిల్వ ఎంత మరి భాగస్తులకి? ఎక్స్ కి 1,18,800 రూపాయలు ఉంది, వైకి 1,47,200 రూపాయలు ఉంది, జెడ్ కి 60,000 రూపాయలు ఉన్నాయి బిడ్డ. సో ఇది ఫైనల్ గా భాగస్తుల వద్ద ఉన్నటువంటి మూలధనాలు. ఈ నూతన భాగస్తుల యొక్క నూతన మూలధనాన్ని నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు మూలధనాలుగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని 1,18,800 రూపాయలని, 1,47,200, ఈ 60,000 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో దీని తర్వాత చివరి ఖాతా ఏంటిది బేట? ఆస్తి అప్పుల పట్టిక. చివరిగా ఉన్నటువంటి ఖాతా ఏంటిది? ఆస్తి అప్పుల పట్టిక.